హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై అధికారులు పర్యవేక్షణ కరువైంది. అందులో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ప్రతి పనికి పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారని, లేకుంటే సంబంధిత బిల్లులను పెండింగ్లో పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలుకొని వారి పిల్లల చదువు కోసం తీసుకునే రుణాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల వరకు అంతా ట్రెజరీ ద్వారానే జరుగుతుంది. ఉద్యోగుల జీతాలు, ఇంక్రిమెంట్లు, అరియర్స్, సరెండర్, పిఎఫ్లు, ఉద్యోగ విరమణ అనంతరం వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల వరకు పర్సంటేజీ లేనిదే పనిచేయడం లేదనే ఆరోపణలు జిల్లా ట్రెజరీ అధికారులతో పాటు సబ్ ట్రెజరీ ఆఫీసర్లపై వెల్లువెత్తుతున్నాయి. డిటిఓ, ఎస్టీఓ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్ల వరకు ఒక్కొక్కరికి ఒక్కో పర్సంటేజీ ఇవ్వాలనే తంతు ఆయా కార్యాలయాల్లో కొనసాగుతుంది. డిటిఓ, ఎస్టీఓ కార్యాలయాల్లో నడుస్తున్న లంచాల వ్యవహారం తెలిసిన వారు పైసలిచ్చి పనులు చేయించుకుంటుండగా, పైసలు ఇవ్వని వారు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఆఫీసుల్లో లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదంటూ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని ఎస్టీఓ కార్యాలయాల్లో పైసలు ఇవ్వనిదే ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్ ఫైల్ అయితే ఓ రేటు, బ్యాంకు రుణాలకు సంబంధించి అయితే మరో రేటు, కాంట్రాక్టర్ల బిల్లులను బట్టి ఓ రేటును ఫిక్స్ చేసి మరీ ట్రెజరీ అధికారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఏదో కారణం చెప్పి ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ మొదలుకొని ఫైలు వెళ్లే ప్రతి చోట పైసలు ఇవ్వనదే పని కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఓ జిల్లా అధికారి తన కుమారుడిని విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేందుకు పెట్టుకున్న బ్యాంకు రుణానికి సంబంధించిన ఫైలుకు కూడా 10% పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని అధికారులు పట్టుబట్టగా అతడు అడిగినంత ఇచ్చిన తర్వాతే ఆ ఫైల్ క్లియర్ చేసినట్లు తెలిసింది. అలాగే కొందరు జిల్లా స్థాయి అధికారులు సొంత వాహనాలు వినియోగిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్సులను పొందడం, మరికొంతమంది ప్రభుత్వ వాహనాలను వాడుతూనే సొంత వాహనాలను వినియోగిస్తున్నట్లు తప్పుడు బిల్లులు పెట్టి వెహికల్ అలవెన్సులను పొందుతున్నారనే ప్రచారము జరుగుతుంది. ఇదే అదునుగా తీసుకుంటున్న అధికారులు వెహికల్ అలవెన్స్ ఫైల్ అప్రూవల్ కోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రిటైర్డ్ వృద్ధులకు ఇచ్చే అలవెన్స్లు ట్రెజరీ కార్యాలయాల్లో వారి వివరాలను ఆన్లైన్ చేస్తేనే అవి మంజూరవుతాయి. వాటిని ఆన్లైన్ చేసేందుకు కూడా ట్రెజరీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని రిటైర్డ్ ఉద్యోగులు కాంట్రాక్టు ఉన్నతాధికారులను కోరుచున్నారు.